అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాలలో ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కేంద్ర మంత్రులకు ఉత్తరాలు రాసిన తెలంగాణ ముఖ్యమంత్రి సారు తిరుగుటప పంపిస్తాడా మంత్రులకు చెప్పి ప్రధానమంత్రి గారు. రేవంతాల్ సార్కు ఉత్తమ్ సార్కు సవాల్ చేసిన రాష్ట్ర ఐటీ మంత్రి. మరి ఆ సవాలుకు సై అంటారా ముఖ్యమంత్రి, అట్లనే నీళ్ల మంత్రి. అరువులైన వాళ్లకు కూపన్ కారట్లు ఇస్తున్నామని పొన్నం సారు గొప్పలు, ఇంకా కూడా రేషన్ కారట్లు వస్తలేవని దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ తిప్పలు. బీఆర్ఎస్ పార్టీలుంటే మాజీ కార్మిక మంత్రికి జరుగుతలేదా మేలు, నీ వద్దనే మల్లారెడ్డి సారు కారు పార్టీలకు వెళ్ళి బయట పెట్టబోతుండా కాలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ఏలుబడిలా ఇరిగేషన్ శాఖ అయ్యిందట సత్యనాసు. మరి ఇప్పటి సంధాన తెలంగాణలో ఇగురం చేస్తాడా ఇరిగేషన్ బాసు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు సండ్ర సర్కారు మంత్రులకు ఉత్తరాలు రాసిండట. మొన్నటికి మొన్న పోయి మంత్రులందరినీ వరుస పట్టి కలిసి వచ్చిండు. ఇప్పుడు మళ్ళా కేంద్ర మంత్రుల ఎవలకు ఉత్తరాలు వేసిండే బాలన్న అంటారా. ఆలస్యమందుకు అన్ని ముచ్చట్లు కూడా అరుచుకుందాం పాండ్రి. మొన్ననే కదా బొగ్గు మంత్రి కిషనాల్ సార్ను ఎంటబెట్టుకుని పోయాటు సెంట్రల్ సర్కారు పట్నాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సార్ను కలిసిండు. అట్లనే రైళ్ల మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ను కూడా కలిసి వచ్చిండు. ఇప్పుడు ఎవలకు ఉత్తరాలు రాసిండు అంటే మొదలు పువ్వు పార్టీ తెలంగాణ ముత్తైదు ఊకం బొగ్గుల మంత్రి కిషనాల్ సార్కు, అట్లనే సెంట్రల్ సర్కారు పట్నాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సార్కు. మరి ఏమని రాసిండంటే జూన్ 23 తారీఖు నాడు 24 తారీఖు నాడు పని కట్టుకొని మరి ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని కలిసి చేయి సర్కారు హైదరాబాద్లో గట్టబోయే మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు పైకం విడుదల చేపియాలే, అట్లనే ఫేజ్ 1 ప్రాజెక్టును కూడా మొత్తం సర్కారే కొంటదని ఏమన్నా పైకం ఇప్పియాలే, ఆ పని బిరాన బుడగొట్టాలని ఇద్దరు మంత్రుల శివుల చేస్తే ఇప్పటి వరకు ఎటువంటి పనులు సురువు చేయలేదని రాసుకొచ్చిండు. పైకం విడుదల చేసేందుకు ఎస్బీఐ క్యాప్స్ నియమిస్తే వాళ్ళు లెక్కలు చేసి ఎంత పైకం విడుదల చేయాలనో చెప్పి సురువు చేస్తారు కాబట్టి ఇప్పటి వరకు ఆ ముచ్చట మళ్ళా తీసుడే లేదు. ఎన్ని దినాలు ఆలస్యం చేసుడు, వెంటనే ఎస్బీఐ క్యాప్ బాధ్యతలు తీసుకొని పనులు సురువు చేస్తాడు చేయాలని అనుకొచ్చిండు. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఓ దిక్కు చిప్పబట్టుకొని తిరిగినా దగ్గరకు రానిస్తలేరు. సెంట్రల్ సర్కారు మంత్రుల తానికి పోతే ఇంట్లకు అడుగు పెట్టనిస్తలేరు. ఇజ్జత మొత్తం పోతుంది, ఇలువ లేకుండా ఉంటుందని మీటింగులు పెట్టుకుంటా మొత్తుకుంటానే ఉన్నాడు. మరి ఈ కారట్ల అందినాకనన్నా స్పందిస్తారా అంటే చూడాలే మరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్కు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు కొంచెమన్నా సిగ్గు శరముంటే వాళ్ళ పెయిల వారుతున్నది నెత్తురే అయితే తింటున్నది బువ్వనే అయితే నల్లమల పులిబిడ్డనే రేవంతాల సార్ అయితే కన్నేపల్లి కాడ మోటార్లు షాల్ చేయాలన్నట. అట్లెవలన్నారే అంటే ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే ముందు పంపులైతే చాలది. ఈయనరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగులింది కదా, మరి ఎందుకు రాదా ఎన్డీఎస్ఏ, ఎందుకు రాదు? ఏం ఎంక్వైరీ ఉండదు, సిట్ ఉండదు, పిట్ ఉండదు. ఇవాళ 2 పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు. 400 కోట్లతో ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే డ్రామా చేసిరు. మీరు ఎక్కడ జరిగింది ప్రజాధనం నష్టం? ఇంకా ముచ్చట ఒడిచిపోలేదు. మొత్తం నుండి మళ్ళీ సర్కారు ఎందుకు కాళేశ్వరంను ముంగడికి పోనిస్తలేదు. ఎలుకలున్నాయని ఇల్లు ఎవరు తగలబెట్టుకోడు బ్రదర్. ఇంత పెద్ద ప్రాజెక్టులో చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే రిపేర్ చేయండి, మీ చేతిలో లేదా? కేసు నడిపియండి, మేము వద్దంటలేం. కేసు నడుపు, పీసు నడుపు, ఇంకేం చేస్తా వచ్చేయి, రిపేర్ చేస్తలేదా 30 నెలల నుంచి? అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మీరన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కేసు నడుపుకుంటా అయినా సరే ప్రాజెక్టు పనులు ముంగట చేసుకొని మళ్ళా మంచిగా చేయమని మంచిగానే చెప్తున్నారు. కానీ ఉదికు మీరు చేసిన అప్పుకు మిత్తీలు కట్టేందుకు కూడా కాంగ్రెస్ సర్కారు తన రూపాయి లేదట. చిప్పచేతుల పట్టుకొని తిరుగుతున్నా పైకం పుడతలేదని ముఖ్యమంత్రి సారు మొత్తుకోబట్టి అయినా మీ కారు పార్టీ ఏలుబడలనే ప్రాజెక్టు కట్టినప్పుడే బందోబస్తు కడితే పర్రెలు తొర్రలు చూపెట్టి మిమ్మల్ని పలసన చేసే కాడికి రాకపోవు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అరువులైన వాళ్ళు కొత్త కూపన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజులు కాదు, 48 గంటలనే చేయి సర్కారు కొత్త కార్డులు ఇస్తుందట. అగో దిక్కు ఏళ్ల కొద్ది పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నా కూడా ఇప్పటి వరకు కూపన్ కార్డులు వస్తలేవని అంటుంటే ఇప్పుడు ఎవరన్నారే 2 దినాలనే వస్తాయని అంటే ఇగో మీ అందరూ తెలుసు 10 ఏళ్ళు రేషన్ కార్డు కూడా తిరిగిను, రేషన్ కార్డు రాలే. ఇవాళ రేషన్ కార్డు ఎవరికైనా రానంటే ధైర్యంగా మళ్ళీ చెప్తానా, ఎవరికైనా రేషన్ కార్డు అర్హత రాకపోతే మా బాధ్యత ఇవాళ అప్లై చేసుకొని 48 గంటల రేషన్ కార్డు ఇస్తామని చెప్తాను. ఎన్నికలో లేకపోతే ఇంకోదో రాజకీయ కొరకు కాదు, ఎవరికి అర్హత ఉంటే వాళ్లకు 48 గంటల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మాట చెప్తాను. అయ్యా బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మరి ఇప్పటిదాకా రాష్ట్రంలో అరువులైన పబ్లిక్ కొత్త కూపన్ కారట్ల కోసము అప్లికేషన్లు పెట్టుకుంటే 48 గంటలనే ఎన్ని కారట్లు ఇచ్చిండ్రు సారు? మైకు బట్టి మస్తుగానే చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కొత్త కూపన్ కారట్లు ఇచ్చింది లేదు. మీ చేయి సర్కారు వచ్చినాకనే ప్రజాపాలనల దరఖాస్తులు పెట్టుకున్న పబ్లిక్కు కూపన్ కారట్లు వచ్చింది లేదు. మొదలిగురంతో పెండింగ్లో ఉన్న కొత్త కూపన్ కారట్లు వంచూరి అటెనక సిక్కి కొత్త కూపన్ కారట్లు కొలాయించే పని పెట్టుకోరి. అప్పట్లో మీరే హైదరాబాద్ పట్టణంలో ఉండే పేదలకు కూడా 2
లక్షల కోపన్ కారట్లు వంచే పేరంటము పెద్దెత్తున పెట్టుకుంటామని అట్టిరి. హనుమాన్ల పేర్లు ఎప్పుడంటే దినాం రేపే అన్నట్టు ఇట్లా మీ చేయి సర్కారు చెప్పుడే ఉన్నది తప్పితే చేతల్లా చేసింది మాత్రం ఏం లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కమ్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు గులాబీ గుడిసెలకించి బయటకు రాబోతున్నాడట. అగో కాటికి పోయేదాకా కారు పార్టీని ఇడిచిపెట్టేదే లేదు, కార్లకెళ్ళి కాలు బయట పెట్టేదే లేదు, కేసీఆర్ సారు సోపది వాపుకునేదే లేదని చెప్పుకునే మల్లారెడ్డి సారు కారుకు కాలిచ్చుడు ఖాయమేనాయ బాలన్న అంటే చెప్తాపాండి. ఈయనరా పుట్టిన దినంకు పెద్ద ముత్తైదుగా పోయిన కాడ కేకు తునుక నోట్లే పెట్టుకుంటా మల్లారెడ్డి సార్ ఇట్లా అనగానే ఆడున్నోళ్ళు అంతా కూడా మిమ్మల్ని ఏడికి పోనిస్తాం సారా నవ్వటే. మరి శాన దినాల సందే మాజీ మంత్రి మల్లారెడ్డి సారు కారుకు కాలిచ్చి కమలం పువ్వు వాసన ముక్కు నిండా వీలుసుకోబోతున్నాడు. కావాలనే మొన్న ప్రధాని సార్ను కలిసేందుకు కుటుంబంతో పోయిండని కూడా వార్తలు వచ్చినాయి. మల్లారెడ్డి సారే ఇట్లా బీఆర్ఎస్ పార్టీల నుంచి బిస్తర్ చదిరేటట్టు ఉన్నాడని అంటుంటే మరి గులాబీ పార్టీ నుంచి పోతున్నట్టే ఉండని చాలా మందే అంటుర్రట. అట్లయితే సచ్చేదాకా కేసీఆర్ సార్ను ఇడువా కాటికి పోయేదాకా కార్లనే ఉంటా అని చెప్పినదంతా ఉత్తమ ముచ్చట్నేనా అంటే రాజకీయ నాయకులు పార్టీ మారుడు ఎంతసేపు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా ఇరిగేషన్ శాఖను మొత్తం సత్యనాశ చేసిరట. వాళ్ళు అధికారంలో ఉండంగా ఏది ముట్టుకుంటే అది బొగ్గ అయిందట. ఉదికు 10 ఏళ్ల ఏలుబడిలా తెలంగాణకు నీళ్లు తెచ్చినము, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినము, పల్లెలను గోదావరి నీళ్లతోని పచ్చగా ఎగురు పెట్టించినమని కారు పార్టీ లీడర్లు డబ్బా కొట్టుకుంటుంటే ఇప్పుడు నాశనం చేసిందని ఎవరన్నారంటారా మీరే చూడురి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. అగో ఇన్నరా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి వాళ్ళ కక్కుర్తికో మరి వాళ్ళ లాభాపేక్షకో వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. అయ్యా నీళ్ళ మంత్రి గారు ఇప్పుడు మీ చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చి కూడా 2 ఏళ్ల నరదాన్ని దాటి 3 ఏళ్ళు దగ్గరికి రావటే. మరి మీరు ఇగ్రంతోనే తెలంగాణ ప్రజల కోసం ఎన్ని ప్రాజెక్టులు పట్టుకొచ్చిర్రు, ఎన్ని ప్రాజెక్టుల పనులు సురువు చేసిర్రు, ఎన్ని ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తుర్రు. ఉదికు కాళేశ్వరం ప్రాజెక్టుల కట్టిన మేడిగడ్డ బ్యారేజీ కాడ కిందికి జతికిన పిల్లలను సాపు చేసేందుకు శాతనైతలేదు కానీ కారు పార్టీ ఏలుబడిలో కట్టిన ప్రాజెక్టులు అన్నీ పనికిరావని అవడితిరి. మీ వద్దరే నీళ్లు ఇయ్యాలని మీ చేయి సర్కారుకు ఎగురమే ఉంటే మీ ఇందిరమ్మ సర్కారుకు అన్నదాతలను ఆదుకోవాలని ఉంటే ఎంటదంట మేడిగడ్డ బ్యారేజీ కాడికి వస్తున్న వరద నీళ్లను మొత్తం మోటార్లు పెట్టి ఎత్తి రిజర్వాయర్లను నింపే పని పెట్టుకోర్రి. అట్లా చేయకుండా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష లీడర్లను తిట్టుకుంటా పొద్దు గడిపితే ఊదుగాలది పీర్లేవదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చెప్పే మాటలు మొత్తం ఉత్తమాటలేనట. అగో ఇప్పుడు కెప్టెన్ సారు చెప్పేటి అంతా తప్పుడు ముచ్చట్లు అని అన్నది ఎవలే బాలన్న అంటారా? ఎవలో కాదు, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారే అంటుండు. ఇప్పుడెందుకు అట్లా అంటుండంటే ఈనుండ్రి. మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు? అప్పుడు మీరే కదా ఉన్నది, అప్పుడు ఎందుకు గాలే రికార్డు స్థాయిలో పంటలు? చెప్తావా? దమ్ముందా సమాధానం చెప్పేది? ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండ్రి. సిగ్గుండాలా మాట్లాడడానికైనా? అంటే కొద్దిగానే ఏమనుకుంటారో అన్న సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్ళు వచ్చినాయా? ఇన్నరా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కాళేశ్వరం నీళ్లతోని కళ్ళు గడుక్కొని కోదాడకు పోయి మీ ఇంటామే ఇలాకాల కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వారుతున్నాయో లేదో చూడుండని కూడా నబట్టే. అయ్యా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సారు దమ్ముందా అని సవాల్ ఇసురుతుండు కాబట్టి మీరు కూడా సవాల్ను స్వీకరిస్తారా? తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోనే పండిన పంటలు, అంతకుముందు పండిన పంటలు ఎన్నో బరబ్బర్ లెక్క చెప్పుర్రి, లేకుంటే మీకున్న పతార ఏం లేకుండా పోతుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నశించాలి ఎమ్మెల్యే వైఖరి, నశించాలి నశించాలి. ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలి కాపాడాలి. అగో షే పార్టీ ఎమ్మెల్యే అంతా చెడిపోయే పని ఏం చేసిండే బాలన్న? కాంగ్రెస్ పార్టీని కాపాడాలి అనేంత పని ఆ ఎమ్మెల్యే ఏం చేసిండే అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు మంచిగా చెప్తా పాండ్రి.
ఈయనరా కాంగ్రెస్ లీడర్ కమ్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సార్ నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని షై పార్టీల కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇట్లా అర్వపల్లి చౌరస్తా కాడ ధర్నాకు దిగిర్రు. ఇంకా ఈయనరు ఎమ్మెల్యే సార్ను వద్దని ఎంత పెద్ద ఎత్తున నిరసన చేసిర్రో. అగో మండల కమిటీలు మొత్తం రద్దు చేయాలి, సామెల్ సార్ను సస్పెండ్ చేయాలని లొల్లి చేసిర్రు. కొన్ని ఏండ్లకోలే కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్న కార్యకర్తలను విడిచిపెట్టి పైసలకు అమ్ముడు పోకుండా పార్టీ పదవులను అమ్ముకుంటుండని ఎమ్మెల్యే సార్ మీదికి బాగానే కోపానికి వచ్చిండ్రు. అయ్యా మందుల సామెల్ సారు ఒదికు మీ నియోజకవర్గంలో సావన్ని సమస్యలతోని ప్రజలు అగమవుతుర్రు, కామన్ పబ్లిక్ కష్టాలు పడుతుర్రు. అసొంటప్పుడు పార్టీ పతార పెంచుతున్న లీడర్లకు కాకుండా కమిషన్లకు కక్కుర్తివాడి పదవులు అమ్ముకుంటే ఎట్లా సారు? ఈ ముచ్చట మీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి తెలిస్తే మీ పరిస్థితి ఏంది అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. పోలీసులు ఆన్లైన్ లోను యాపులలో లోన్లు తీసుకోవద్దు, పానాల మీదకి తెచ్చుకోవద్దు, అడ్డమైన యాపులు నమ్మి మోసపోవద్దని ఒదికు తలుపు పెట్టి చెప్పినట్టు చెప్తున్నా కూడా కొందరు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుర్రు. మళ్ళీ నన్న ఆన్లైన్ లోను యాపులలో లోన్లు తీసుకొని బలహీన రాయే ఎవరన్నా అంటే అవు కరీంనగర్లో ఓ పోరడు లోను యాపుల పైసలు కట్టేదందుకు పానాలు తీసేదందుకే తయారైండట. ఎట్టున్నది చూడరు కథ. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి ఊళ్ళో ఉండే దినేష్ రెడ్డి అనేటోడు చాలా దినాల సంధి లోన్ యాప్లో లోన్లు తీసుకొని వాడుకున్నాడట. అటు యాప్లో పైసలు కట్టాలని చాలా దినాల సంధి తిప్పలు పెడుతురట. ఇక పైసలు కట్టేందుకు పైకం లేకపోయేసరికి దినేష్ గారు ఏం చేసిండంటే కరీంనగర్ దగ్గర కైకిలి కూలు చేసుకొని బతికే గంగాధర లక్ష్మి అనేట ఆమెను చూసి ఆమె పెయ్యి మీద ఉన్న బంగారం చూసి ఎత్తుకపోయేందుకు ప్లాన్ చేసిండట. పని ఉన్నదని కైకిలి ఇస్తానని నమ్మించి ఆమెను తిమ్మాపూర్ మండలము నుస్తులాపూరు శివారుకు తీసుకుపోయి బెదిరించి పెయ్యి మీది బంగారం తీసుకున్నాక పోలీసులకు చెప్పితే దొంగతనం బయటపడుతుందని భయపడి సంపాలని బాయిల నూకిండట. భూమి మీద నూకలే కాదు మంచి బియ్యమే బాకుండేసరికి లక్ష్మి బాయిల వాడంగానే మోటారుకు కట్టిన తాడు పట్టుకొని పానం కాపాడుకునేందుకు 24 గంటలు నీళ్ళనే ఉన్నదట. కాపాడుండ్రని కీకెలు బొబ్బలు పెట్టేసరికి పొదుగాల బాయిల కాడికి పోయినోళ్ళు చూసి పోలీసులకు చెప్పేసరికి బయటకు తీసిర్రట. ముచ్చట తెలుసుకున్న పోలీసుల బట్టెవాయి కానీ పట్టుకున్నారట. కానీ చూసిర్రా లోన్ యాపులు చేయగానే చదువుకునే పోరగాన్లు చంపేందుకు తయారైతురు. అడ్డమైన యాపులు వాడొద్దని పోలీసులు ఎంత చెప్పినా కూడా కొందరు యాపుల లోన్లు తీసుకొని పక్కోల పానాలు తీసేందుకు కూడా వెనకాడతలేరు. ఈ యాపులను ప్రభుత్వం బంధు పెడితే లోన్లు తీసుకునేటోళ్ళు ఉండరు, ఇట్లా అమాయకుల పానాల మీదికి రాదు కదా. అట్లెందుకు ప్రభుత్వం బంధు పెడతలేదో, లోన్ యాపుల నుంచి కూడా సర్కారు కమిషన్లు తీసుకుంటుందా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మేడిగడ్డ బ్యారేజీ కాడికి మస్తు వరద నీళ్లు వస్తున్నాయట. నీళ్ళ ఆఫీసర్లు గేట్లు లాబట్టి నీళ్లు మొత్తం కిందికి పంపుతున్నారట. అగోబోదికు బ్యారేజీ కాడ గేట్లు పనిచేస్తలేవు అని కాంగ్రెస్ లీడర్లే అన్నారు. ఇప్పుడు నీళ్లు వరదలై పారుతున్నాయని ఎవలంటూరే బాలన్న అంటారా? అన్ని ముచ్చలు చెప్తా పని. చూసినరా మొన్నటి సంది పడుతున్న వానలకు గోదావరి నదికి వరద పెద్దెత్తున వస్తున్నదట. మీది బాదుకు పడుతున్న వానలకు పెద్దెత్తున మేడిగడ్డ బ్యారేజీకి వరద నీళ్లు వస్తున్నాయట. బ్యారేజీకి వస్తున్న వరద నీళ్లు చూసి నీళ్ల ఆఫీసర్లు 85 గేట్లు ఎత్తి మొత్తం కిందికి వారిస్తున్నారట. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఉదికు ఈ ఏడు ఎల్నినోతోని వానలు చక్కగా పడాయి, కరువు కూడా వచ్చేటట్టు ఉన్నదని చాలా మంది మొగుల ఆఫీసర్లు మొత్తుకుంటున్నారు. నీళ్లు తక్కువ తీసుకునే పంటలు వేసుకోవాలి, నడమల కరువు వస్తుందని ముందుగాలనే చెప్తుండ్రు. కాబట్టి మీ పార్టీల పంతాలు పక్కకు పెట్టుర్రి, ప్రజల గురించి ఆలోచన చేయండి. గోదావరి నీళ్లు మేడిగడ్డ బ్యారేజీ కాడ ఉత్తగానే పోబట్టే అవిటి సముద్రంలో కలిపితే ఏం ఫాయిదా? మోటార్లు పెట్టి వెంటనే కాళేశ్వరం కింద కట్టిన రిజర్వాయర్లలో నింపితే కరువు రాకుండా కాపాడుకున్నోళ్ళం అవుతాం కదా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, నీళ్లు వచ్చినప్పుడే ప్రాజెక్టులు నింపుకోవాలి. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సార్కు పెద్ద టక్కరే అయ్యిందట. ఏడ టక్కర్ అయ్యింది, ఏడికెళ్ళి ఏడికి పోంగ అయ్యింది. పానం గిట్లా మంచిగానే ఉన్నదా, కార్లో పోతుంటేనే టక్కర్ అయిందా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకొని పానం ఎట్లున్నదో మనం కూడా పరామర్శించొద్దాం పని. భువనగిరి దగ్గర ఉన్న విహార్ హోటల్ కాడ టక్కర్ అయిందట. మరి దెబ్బలేమన్నా దాకినాయంటే రాజు సారు చెయ్యికి దాకిందట. అట్లనే ఛాతిలో కూడా బాగానే గుద్దినట్టు తలిగితే వెంటనే కార్లో వేసి హైదరాబాద్లో ఉన్న కొంపల్లి కిమ్స్ దావఖానకు పంపిర్రట. మరి ఛాతిలో గిట్లా బొక్కలు ఇరిగినాయంటే ఏమో డాక్టర్లు చూసి గ్లూకోజులు గిట్లా పెట్టిర్రట. ఇక షంబీపూర్ రాజు సార్కు టక్కర్ అయిందన్న ముచ్చటెరక ఇంకా నయ్యం పానం పోలేదు, ఇంకా కారు పార్టీలో ఉండే బాకీ ఉన్నది కాబట్టి బతికే ఉన్నాడు, పానాపాయం ఏం లేదు, ఇప్పటికి బాగానే ఉన్నాడు అంటే అబ్బా రాజు సార్ హౌస్ గట్టిదే కాబట్టి బతికి బట్టగట్టిండని అందరూ అనుకుంటా ఆయన అంటే ఇష్టపడేటోళ్ళు దగ్గరోళ్ళు చుట్టాలు పక్కాలు బంధు బలగము బీఆర్ఎస్ లీడర్లు చూస్తందుకు దవాఖానకు పోతుర్రట. పానం ఇవ్వలేదైనా పానమే కాబట్టి షంబీపూర్ రాజు సారు బిరాన కోలుకోవాలని మనం కూడా మన బాలన్న ముచ్చట్లు తరపున కోరుకుందామంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
వెనకడ కాయగూరలు కొనేందుకు అంగడికి పోతే రైతులు తక్కట్ల దిక్కు బాట్లు చేసి ఇంకో దిక్కు కూరగాయలు చేసుకుంటా జోకెటోళ్ళు కదా. ఇప్పుడు ఇంటర్నెట్ కాలం కాబట్టి కరెంటు తక్కలు వచ్చినాయి, ఛార్జింగ్ పెట్టుకుంటా అంకెల్లా కూడా అద్దకిలను జోకే సౌలతులు ఉన్నాయి. అదంతా అందరికీ ఎరికే కానీ ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావే బాలన్న అంటే ఇగో ఎందుకు. 100 ఏళ్ల కింద తక్కడనేది ఎట్లున్నదో దానితోని అన్నదాతలు కాయగూరలు ఎట్లా జోకెటోళ్ళో చూస్తే మీరు పరిశాన్ అవుతారు కావచ్చు. చూడుర్రి, చూసిండ్రా ఈ పెద్ద మనిషి తక్కల్లా ఒక దిక్కు కూరగాయలు పెట్టుకుంటా ఒక దిక్కు నుంచే జోకుకుంటా అడిగినోళ్ళకి అద్దకిల నుంచి 2 కిలోల దాకా బరాబర్ జోకుతున్నాడట. ఇట్లా తాత జోకుడు చూసి కాయగూరలు కొనేందుకు వచ్చినోళ్ళు కూడా పరిశాన అవుతుర్రట. ఇట్లా బాట్లు పెట్టుకుంటా బరాబర్ జోకుతుండని ఇంటర్నెట్లో ఇరగమరగా ఈ వీడియోను దింపుకుంటా చూసిన వీడియోనే మళ్ళా చూస్తున్నారట. ఈ తాత ఇట్లా ఒంటి తక్కెడతోని జోకుతున్న వీడియో చూసి 100 ఏళ్ల కింద వాడిన టెక్నిక్ అని బాగా మందే కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా వైరల్ చేస్తున్నారు. కానీ చూసిర్రా ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంల కంటే వెనకటనే ఎన్నో టెక్నిక్లు ఉండే, అవే మస్తు పనికొచ్చేది. అప్పుడు కరెంటు కూడా లేకుండే. ఇప్పుడైతే మొత్తం పబ్లిక్ ఖరాబ్ అయ్యే టెక్నాలజీనే ఎక్కువ ఉన్నదని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఈ వేళ తెచ్చిన ముచ్చటెట్లునే అసలు నెల ఎస్ఎస్ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక ముచ్చల నుంచి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికేమని ఉంటే అన్ని.